హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలి షన్ను బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే వేడి వేడి చేపల పులుసు ఎలా చేసుకుందామో చూద్దాం. చాలా సింపుల్ అండి, చాలా త్వరగా అయిపోతుంది. నేనైతే ఇలా ముందుగా చేపలను తీసుకొని నీట్గా కడుక్కోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కడుక్కోవాలి, లేదంటే స్మెల్ వస్తుంది కదా. చాలా నీట్గా కడుక్కోవాలి. ఒక 2 times 3 times కడుక్కోవాలి. ఆ తర్వాత చింతపండు నానబెట్టుకున్నాను. ఇలా ఆనియన్స్ తీసుకున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆనియన్స్ అన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇందులో వేసుకొని మొత్తం కొద్దిగా రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడ్గా అయ్యే కొంచెం లైట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా మనం డీప్ ఫ్రై చేసుకుంటే గ్రేవీ అనేది చాలా మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ ఆనియన్ మొత్తం ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని చూసారా గ్రేవీ అనేది ఎలా వచ్చిందో, చాలా బాగుంటుంది. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులోనే మళ్ళీ తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోసే వరకు కలుపుకోవాలి. ఇలా అడగంటకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టుకొని కలుపుకోవాలి. అడగంటుతుంది పసుపు వేసాక. ఆ తర్వాత మనం ఇలా చేపల్లో కొంచెం కారం, సాల్ట్, పసుపు వేసుకొని ఇలా పక్కకు పెట్టుకున్నామనుకో చేపలకు అనేది ఇలా కారం పడుతుంది. ఇలా టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా మనం ముందుగా ఇలా కారం కలిపి పెట్టుకున్నామనుకో అలా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకొని ఆ తర్వాత మనం ముందుగా ఇలా కరివేపాకు, మళ్ళీ ఇందులో కూడా లైట్గా కారం, సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇలా కొంచెం వేసుకొని ఇలా కలుపుకోవాలి. అడగంటకుండా కలుపుకోవాలి. చూసారా గ్రేవీ ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ఇలా మనం గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టుకొని ఒక 10 minutes అలా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూసారా ఆయిల్ అనేది ఎలా పైకి వస్తుందో. ఇలా ఒక 10 minutes అలా ఉంచుకొని కలుపుకొని మనం ముందుగా చింతపండు రసం పిండుకొని చింతపండు రసం అనేది ఇలా పోసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ధనియా పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్ వేసి కలుపుకోవాలి. జీలకర్ర మెంతుల పౌడర్ మాత్రం ఖచ్చితంగా కావాలి. అలా అయితేనే చేపల పులుసు అనేది టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత లైట్గా కుడక పౌడర్ కూడా వేసుకోవాలి. కుడక పౌడర్ వేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. చూసారా ఒక 10 minutes తర్వాత చారు మసలాక చేపలు అనేది వేసుకోవాలి. ముందుగా వేసుకున్నామనుకో చేపలు అనేది విరిగిపోతాయి. కాబట్టి చేపలు చారు అనేది మసలాక వేసుకోవాలి. అలా అయితేనే టేస్ట్ అనేది వస్తుంది. చేపలు వేసుకున్న 10 minutesకి ఇలా కొత్తిమీర వేసుకోవాలి. చూసారా ఒక 10 minutes తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఇలా ఊక కలుపుకుంటే ముక్క విరిగిపోతుంది, అందుకే ఊకే కలపకండి. చూసారా అంతే అండి. ఒక 10 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్. ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.